ఏసీ గదులకు అంకితం అవ్వకుండా ప్రజలను చైతన్యపరచడానికి సాక్షాత్తు ఏడీసీపీ గున్నం రామకృష్ణ, ఏసీపీ దుర్గప్రసాద్, ట్రాఫిక్ పోలీస్ యంత్రాంగంగా సిఐ, ఎస్ఐ స్థాయి, ఏఎస్ఐ స్థాయి అధికారులు సమస్త పోలీస్ యంత్రాంగంగా రోడ్ల మీదకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు ఆదేశాలతో వచ్చేశారు. అనతి కాలంలోనే ప్రజలలో 99% చైతన్యం తీసుకురావడంలో విజయం సాధించారు అనటంలో సందేహం లేదు. ఎన్టీఆర్ జిల్లా ప్రజలు సిపి హెల్మెట్ డ్రైవ్ నిర్వహించిన తొలి దశలో విమర్శలు వచ్చిన ఈనాడు ఎన్టీఆర్ జిల్లా ప్రజలు ముఖ్యంగా యువత పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబుకు జేజేలు పలుకుతున్నారు. నమస్కారం సార్, నా పేరు కే మధుసూదన్ రావు. నేను నిన్న విజయవాడ దుర్గగుడి నుంచి ఇబ్రహీంపట్నం వెళ్ళే దారిలో నాకు వెనకాల నుంచి ఒక కారు వచ్చి గుద్దింది. దాన్ని గుద్దడం వల్ల నేను ఎదురున్న ఆటో మీద పడ్డాను. నాకు హెల్మెట్ ఉండడం వల్ల తలకి ఎటువంటి గాయాలు జరగకుండా ఎటువంటి దెబ్బలు జరగలేదు. నేను చాలా సేఫ్గా ఉన్నాను. సిపి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మేము హెల్మెట్ని యూజ్ చేయడం వల్ల నాకు ఎటువంటి ఇంజురీ జరగలేదు. మీరు మీ కుటుంబాలతో క్షేమంగా ఉండాలంటే ఈ హెల్మెట్ని ధరించండి.